తను తప్పుని కనిపెట్టకపోతే ముందు ఆవిడ్నే తీసేస్తాను. లక్ష్మి, ఏంటమ్మా ఇది? ఇన్నాళ్ళు బాగానే చూసుకున్నావు కదా. కౌంటింగ్లో తేడా వచ్చే పరిస్థితి లేదు, కానీ ఎక్కడో తప్పు జరుగుతుంది. ఆ తప్పు ఎవరు చేస్తున్నారో నువ్వే కనిపెట్టాలమ్మా. లక్ష్మి, ఈ పొరపాటు ఎలా జరిగిందో నాకు అర్థం కావట్లేదే. నాకు అదే అర్థం కావడం లేదు. నేనే కదా లెక్కలు చూసి పంపించేది, మరి ఎక్కడ మిస్ అవుతున్నట్టు? ఇక్కడ మిస్ అవ్వడానికైతే ఛాన్సే లేదు. బయట ఏమైనా పొరపాటు జరుగుతుందంటావా? బయట జరిగే సమస్య లేదు, లోపలే ఎక్కడో తప్పు జరుగుతుంది. అయితే 24 గంటల్లో ఎలా కనిపెడతావే? అన్నట్టు అగస్త్య ఫ్యాక్టరీకి లోడ్ తీసుకెళ్లే డ్రైవర్ మాణిక్యరావు గారే కదా? ఆయన మానేసి 3 ఏండ్లు అవుతుంది. ఇప్పుడు చేస్తుంది రమేష్ గారు. అయితే వెళ్ళి తీసుకురా. అంతా ఆవిడ చూసుకుంటుందని చెప్పారు. ఆవిడ ఇలాగేనా చూసుకునేది? ఫ్యాక్టరీకి ఎంత చెడ్డ పేరు వస్తుందో తెలుసా? 24 గంటల్లో తప్పెక్కడ జరుగుతుందో నాకు తెలియాలి. చాలు చాలు, ఇంకెంతని పొగుడుతారు? ఇలా నా గురించి చెప్పుకుంటూ పోతే ఒక రోజంతా సరిపోదు. గేమ్ స్టార్ట్ చేద్దామా? గేమ్ స్టార్ట్ చేయాలంటే ఎవరెవరు ఎంతెంత అమౌంట్ తెచ్చారో తెలియాలి కదా. రాజా, నువ్వెంత తెచ్చావు? ఈ వెండి సామాన్లు తెచ్చానయ్యా. ఆ, 50,000 కంటే ఎక్కువే ఉంటుంది. నాది 50,000. అదేంటి నువ్వు వెండి సామాన్లు తీసుకొచ్చావు? మనం ఆడుతుంది ఫైనల్. నువ్వు ఇలా వెండి సామాన్లు తీసుకొస్తే, ఐ మీన్ చేతిలో డబ్బులు తీసుకొస్తే ఎలా ఆడగలవు? ఆన్లైన్లో డబ్బులు ఉండాలి కదా. అవును కదా. ఇప్పుడు ఏం చేయాలి? చూడండి ఫ్రెండ్స్, ఇవి మా తాతల కాలం నాటి వెండి సామాన్లు. ఎంత లేదన్నా 50,000 పైనే వస్తాయి. అబ్బో, నేనిప్పుడు ఆఫర్ ప్రైస్ లో 20,000కే ఇస్తున్నాను. ఎవరైనా తీసుకోవచ్చు. 20,000 అంట? ఒక్క నిమిషం ఉండండి, నేను తీసుకుంటా. చాలా మందంగా ఉన్నాయి. 2 కేజీలైనా ఉంటుంది. మీ నెంబర్ చెప్పండి, మీ అకౌంట్ కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను. ఓకే, 984. అయిపోయింది చూడండి. 1 మినిట్. వచ్చింది. అందరూ ఓడిపోవడానికి సిద్ధంగా ఉండండి, ఎందుకంటే పులి బరిలోకి దిగబోతోంది. కమాన్, గేమ్ ఆడదారండి. రమేష్ గారు, విజయవాడ మీదుగా అగస్త్య ఫ్యాక్టరీకి లోడ్ తీసుకువెళ్లేది మీరే కదా? అవును మేడం.